హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 61. ఈరోజు మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ 5:40కి అయితే నిద్ర అయితే లేచాను. బట్ లాస్ట్ నైట్ ఫుల్ కోల్డ్గా ఉండటం వల్ల ఆ కోల్డ్లో కూడా అలాగే మోక్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తూ కొంచెం లేట్ అయింది. అందుకే మార్నింగ్ అయితే కొంచెం 5:40కి నిద్ర లేచినా కానీ వర్కౌట్ కోసం అయితే జిమ్కి రావడం కొంచెం లేట్ అయింది. లేట్గా వచ్చిన బాడీ అయితే అంత యాక్టివ్గా అయితే లేదు కోల్డ్ వల్ల. ఎందుకో మరి ఈ డస్ట్ అలర్జీ వచ్చిన ప్రతిసారి అయితే వన్ డే అయితే బాడీ చాలా చేంజ్ అయిపోతుంది. ఎలా అయినా సరే ఎంత బాడీ సపోర్ట్ చేయకపోయినా కానీ వర్కౌట్ మాత్రం స్కిప్ చేయకూడదని అట్లీస్ట్ ఆబ్సెంట్ పడకుండా వర్కౌట్ అయితే అటెండ్ అయితే కొంచెం సేపటికైనా సరే బాడీ రియాక్ట్ అయ్యి కొంచెం యాక్టివ్గా అయితే వర్కౌట్ చేయగలననే నమ్మకంతోనే వర్కౌట్ని అయితే వార్మప్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఓన్లీ లెగ్ వర్కౌట్ మాత్రమే కాబట్టి ఓన్లీ లెగ్స్ వరకు మాత్రమే వార్మప్ని అయితే కంప్లీట్ చేసేసుకొని డైరెక్ట్గా వెయిట్ పుషింగ్ మెషిన్ మీద అయితే మొత్తానికి క్వాడ్సెప్స్ని ట్రైన్ చేయడానికి వీలైనంతగా అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నా. ఈరోజు నీ సపోర్ట్ అండ్ నీ ప్యాడ్స్ మొత్తం కంప్లీట్ సపోర్ట్తోనే ప్రిపేర్ అయ్యే లెగ్ వర్కౌట్ అని చెప్పేసి వచ్చాను. అయినా కానీ వెయిట్ జస్ట్ ఈరోజు 50 kgs మాత్రమే లిఫ్ట్ చేస్తూ ఉన్నాను. బాడీ చెప్పాను కదా, ఆ లెజినెస్ వల్లే కొంచెం ఎక్కువ హెవీ వెయిట్ను కానీ అంతకు మించి కూడా ఏం పుష్ చేయలేకపోతుంది. బట్ అలాగే కొంచెం స్లో మోషన్లో కూడా అండ్ ఫుల్ ఫోర్స్ పెట్టి యూజ్ చేసి అండ్ రెండు రకాలుగాను వర్కౌట్ చేయడానికి అయితే ట్రై చేశాను. కొంచెం అయితే బెటర్గా అనిపించింది స్లో మోషన్ కంటే కొంచెం ఫాస్ట్గా. అండ్ నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి లెగ్ రైజెస్లో కూడా కొంచెం లైట్ వెయిట్ తీసుకొని లెగ్ రైజెస్ వర్కౌట్ని స్టార్ట్ చేశాను. అలాగే దీన్ని కూడా స్లో మోషన్లో నా క్వాడ్సెప్స్ మీదే ఎక్కువగా ఇంపాక్ట్ పడేలాగా అయితే స్లోగా ట్రైన్ అయితే చేస్తున్నాను. అలా రెగ్యులైజేషన్ కూడా ఫినిష్ చేసేసుకొని మెషిన్ మీదే స్క్వాడ్ ఎక్సర్సైజ్ని కొంచెం ఈరోజు దీంట్లో తక్కువ వెయిట్ ఒక 35 kgs మాత్రమే తీసుకొని ఈ వర్కౌట్ను కూడా స్టార్ట్ చేశాను. ఈ స్క్వాడ్ ఎక్సర్సైజ్ని ఇంతటితో 3 sets కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ లైట్ వెయిట్ డంబెల్తో ఫైనల్గా కొంచెం స్ట్రెచింగ్ కోసం డంబెల్ స్క్వాట్ అయితే ట్రై చేశాను. బట్ ఈరోజు వర్కౌట్ అయితే నాకు అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. ఈ రోజుకైతే ఏదో విధంగా కోలుకుంటాను. వర్కౌట్ని కూడా ఈ రోజుకైతే కంప్లీట్ చేసేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.